హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం హిట్ 3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో వీడియోని చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ మీరు వీడియోని లైక్ చేసి అయితే చూడండి. అండ్ ఈ వీడియోకి నేను 500 likes టార్గెట్ ఇస్తున్నాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ద డిప్లొమాట్. సో ఈ మూవీలో మనకి అండ్ ఈ మూవీలో జాన్ అబ్రహం గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని మనకి రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఈ మూవీని అయితే తీశారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి ఈ మూవీని May 9th అయితే రిలీజ్ చేశారు. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. మరి మీరు ఒకసారి చెక్ చేయండి ఈ మూవీ ఇప్పుడైతే అవైలబుల్ గా ఉంది. సో మీకైతే నచ్చుతుంది, ఖచ్చితంగా ఈ మూవీని అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 2 క్రిమినల్ జస్టిస్ సీజన్ 4. సో ఆల్రెడీ 3 seasons ముందుగా రిలీజ్ అయినాయి. అండ్ ఇప్పుడు మన ముందుకి సీజన్ 4 అయితే తీసుకొచ్చారు. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్ లో మనకి పంకజ్ త్రిపాఠి గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ మనకి రిలీజ్ కావడానికి అయితే రెడీ అయింది. ఈ సిరీస్ ఎందులో వస్తుందంటే జియో హాట్స్టార్ లో ఈ సిరీస్ మనకి అవైలబుల్ గా ఉంటుంది. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, May 22nd నుంచి ఈ సిరీస్ మనకి. సో మరి మీరు ఎవరైనా ముందుగా 3 seasons చూసి సీజన్ 4 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ ని జియో హాట్స్టార్ లో May 22nd నుంచి. ఇక నెంబర్ 3 నాతి చరామి. సో ఇది ఒక న్యూ మూవీ. అండ్ ఈ మూవీని మనకి ఈటీ విన్ వాళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ ఈటీ విన్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ మూవీ కూడా మనకి May 25th కి అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఈటీ విన్ లో. ఇక నెంబర్ 4 స్క్విడ్ గేమ్ సీజన్ 3. సో మనందరికీ తెలిసిందే ఆల్రెడీ 2 seasons వాళ్ళు ముందుగా రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు. రీసెంట్ గానే మనకి లాస్ట్ ఇయర్ సీజన్ 2 అయితే తీసుకొచ్చారు, బట్ అది అంతగా వర్కౌట్ కాలేదు. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు. అండ్ రీసెంట్ గానే మనకి టీజర్ కూడా రిలీజ్ చేశారు. సో మరి మీరు ఎవరైనా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ గా ఉంటుందంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ అయితే మన ముందుకైతే తీసుకొస్తున్నారు. సో ఆల్రెడీ 2 seasons కూడా మనకి నెట్ఫ్లిక్స్ లోనే అవైలబుల్ గా ఉంటుంది, ఎందుకంటే ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్. సో వాళ్ళే స్పాన్సర్ చేశారు ఈ సిరీస్ ని. అండ్ వాళ్ళు అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మనకి June 27th నుంచి ఈ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో ఈ సిరీస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా స్క్విడ్ గేమ్ సీజన్ 3 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు June 27th నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 5 మరణ మాస్. సో ఈ మూవీలో మనకి బసిల్ జోసెఫ్ గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి ఏప్రిల్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. యాక్చువల్లీ మూవీ మనకి మలయాళం లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయింది థియేటర్స్ లో, ఇప్పుడు లాంగ్వేజెస్ లో వాళ్ళు రిలీజ్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్ కి అయితే రెడీ అయింది. ఈ మూవీ ఓటీటీ రైట్ సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, May 15th నుంచి ఈ మూవీ మనకి సోనీ లివ్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో థియేటర్స్ లో డబ్బుల్ లాంగ్వేజెస్ రిలీజ్ చేయలేదు కదా, బట్ ఓటీటీలో వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు డబ్బుల్ లాంగ్వేజెస్. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో ఓటీటీలో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా బసిల్ జోసెఫ్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు మన తెలుగులో May 15th నుంచి సోనీ లివ్ లో. ఇక నెంబర్ 6 లవ్ డెత్ రోబోట్ సీజన్ 4. సో ఆల్రెడీ ముందుగా 3 seasons రిలీజ్ అయినాయి. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 4 అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ఈ సీజన్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ వాళ్ళ అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, May 15th నుంచి ఈ సిరీస్ మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సీజన్ 4 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో May 15th నుంచి. ఇక నెంబర్ 7 థండర్ బోల్ట్స్. సో ఇది మార్వెల్ మూవీ. అండ్ ఈ మూవీని మనకి రీసెంట్ గా May 1st థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ థియేటర్స్ లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ఈ 7 days లో మన ఇండియాలో 17.7 కోట్ల ఇండియన్ నెట్ అయితే రాబట్టింది ఈ మూవీ. యాక్చువల్లీ మూవీ బడ్జెట్ వచ్చేసి $180 million. సో మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 1522 కోట్లు అయితే ఈ మూవీ బడ్జెట్ అయితే పెట్టారు. సో అలా థండర్ బోల్ట్స్ మూవీ వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే $172 million అయితే కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ 90% రికవరీ రేట్ అయితే తెచ్చుకుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే మనందరికీ తెలిసిందే మార్వెల్ మూవీస్ మనకి ఎవరు క్లెయిమ్ చేసుకుంటారో జియో హాట్స్టార్ వాళ్ళే ఈ మూవీని కూడా మనకైతే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు తీసుకొస్తారంటే మనకు తెలిసిందే కదా 3 months అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకుంటారు ఏ మార్వెల్ మూవీ ఆర్ హాలీవుడ్ మూవీ అయినా. సో ఈ మూవీని కూడా మనకి 3 months అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు. అండ్ జూలై మంత్ లో ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో ఎవరైనా మార్వెల్ ఫ్యాన్స్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని థియేటర్స్ లో. ఇక నెంబర్ 8 రాబిన్ హుడ్ మూవీ. సో ఈ మూవీలో మనకి శ్రీలీల అండ్ నితిన్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో మనకి డేవిడ్ వార్నర్ గారు కూడా క్యామియో అయితే యాక్ట్ చేశారు ఈ మూవీలో.
అండ్ ఈ మూవీ మనకి మార్చ్ 28న థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. సో మ్యాడ్ స్క్వేర్తో పాటు ఈ మూవీ కూడా మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. బట్ మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓటీటీకి ఎప్పుడు వచ్చేసింది, బట్ ఇంకా ఈ మూవీ మనకైతే రాలేదు. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కావడానికి అయితే రెడీ అయింది. ముందుగా మూవీ థియేటర్స్లో ఎంత కలెక్ట్ చేసిందంటే 7 కోట్ల షేర్ని అండ్ 16 కోట్ల గ్రాస్ని అయితే థియేటర్స్ నుంచి అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 28 కోట్లు. సో అలా చూసుకుంటే మూవీ అనుకున్నంత రేంజ్లో థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు అండ్ జీ తెలుగు వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. G5లో అండ్ జీ తెలుగులో ఈ మూవీ మనకి మే 10న 6 PM కి అయితే అవైలబుల్గా ఉంటుంది జీ తెలుగులో. అండ్ జీ తెలుగులో ఎప్పుడైతే టెలికాస్ట్ అంతా అయిపోతుందో అప్పుడే ఈ మూవీ మనకి G5లో వెంటనే స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకముందే చెప్పాను. సో ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేసి చెప్పారు మనకి. సో మరి మీరు ఎవరైనా రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు మే 10న G5లో అండ్ జీ తెలుగులో. ఇక నెంబర్ 9 హిట్ 3 మూవీ. సో ఈ మూవీలో మనకి న్యాచురల్ స్టార్ నాని లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ మనందరికీ తెలిసిందే ఈ మూవీ మనకి పార్ట్ 3 కింద వచ్చిందని. సో ఆల్రెడీ ముందుగా 2 పార్ట్స్ అయితే రిలీజ్ అయినాయి అండ్ మంచిగా హిట్ అయినాయి. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి థియేటర్స్ వద్ద బాక్స్ ఆఫీస్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ఈ మూవీ 8 డేస్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో ఈ 8 డేస్లో ముందుగా నైజాంలో 15.48 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 4.52 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 35 కోట్ల షేర్ని అండ్ 60 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి మంచిగా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 6.20 కోట్లు అయితే రాబట్టింది. అలా ఓవర్సీస్లో 12 కోట్లు అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ 8 డేస్లో వరల్డ్ వైడ్గా 55 కోట్ల షేర్ని అండ్ 103 కోట్ల గ్రాస్ రాబట్టి నాని కెరియర్లో 100 కోట్ల గ్రాస్ దాటిన మూవీగా ఈ మూవీ కూడా మనకి నాని మూవీస్లో అయితే యాడ్ అయింది 100 CR దాటిన మూవీస్లో. అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 50 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ ఫస్ట్ వీకెండ్లోనే ప్రాఫిట్ జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. సో ప్రెసెంట్ ఈ మూవీకి 4 కోట్లకు పైగానే ప్రాఫిట్లు అయితే ఉంది. సో అలా నాని అన్న మాస్ ఏంటో చూపిస్తుంది అనమాట ఈ మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే 1 వీక్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి జూన్ 5న ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో మంచిగా రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 10 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో ఈ మూవీలో మనకి కళ్యాణ్ రామ్ గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో విజయశాంతి గారు కూడా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి ఏప్రిల్ 10న థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగు స్టేట్స్లో 7 కోట్ల షేర్ని అండ్ 12 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి మంచిగా కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. అలా వరల్డ్ వైడ్గా 8 కోట్ల షేర్ని అండ్ 15 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది అయితే అడుగుతున్నారు. ఎందుకంటే ఈ మూవీతో పాటు వచ్చిన ఒడేలా 2 మూవీ మనకి నిన్నే ఓటీటీకి అయితే వచ్చింది. బట్ ఇంకా ఈ మూవీకి ఎటువంటి క్లారిటీ లేదు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి జియో స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. బట్ అది అఫీషియల్ కన్ఫర్మ్ కావాలి. సో చాలా ఎర్లీగా మనకి కన్ఫర్మ్ అవుతుంది. మీరైతే వెయిట్ చేయండి. అండ్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మే 16న ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే మే 16న అయితే వాచ్ చేయండి. అఫీషియల్ కన్ఫర్మేషన్ చాలా ఎర్లీగా అయితే వస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతగా. ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అంతే చెప్పేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.